అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన తండ్రి అయిన దేవుడు మనతో ముచ్చటించాలనుకుంటున్న విషయం, మనతో చెప్పాలి అని అనుకుంటున్న మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. ఈరోజు నిన్ను మీ తండ్రి అంటే ఈ లోకపు తండ్రి ఉన్నారు కదా, ఆయన అడుగుతున్నారంట. ఆయన అడిగిన విధంగా మన పరలోకపు తండ్రి అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఆయన అంటున్నాడు, మనకి రోజుకి 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు కదా, అవునా? సమయాన్ని ఇస్తున్నాడు. మనం ప్రాణం తీసుకోవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇస్తున్నాడు, తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అన్నీ మనకి ఇచ్చే విధంగానే ఉన్నాడు. మనం ఆపదలో ఉన్నాము అంటే మనల్ని కాపాడడానికి ఒక అడుగు ముందుగా వస్తున్నాడు. మనల్ని రక్షించడానికి ఆతృతపడి ఉన్నాడు. మనతో మాట్లాడడానికి ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి ఆయన అంటే అన్నీ ఇచ్చే స్థితిలో తను ఉండి మనల్ని అడుగుతున్నాడు ఏమని? నీ హృదయము నాకిమ్ము అని. ఎంతటి దీనంగా అడుగుతున్నాడండి ఆయన. నిజానికి ఆయన అధికారంతో చెప్పొచ్చు, కానీ ఇక్కడ అలా అనట్లేదు. నీ హృదయమును నాకిమ్ము. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏదైనా ఇతరులకు ఇచ్చావు అని అంటే ఇతరుల మీద ఎంత అధికారాన్ని చూపించి, అరే నేను నీకు పలానా రోజు పలానా సహాయం చేశాను కదా, తిరిగి నాకు సహాయం చెయ్యి అనే ఒక అధికారంతో మనం ఇతరులతో మాట్లాడతాం, అవునా? కానీ అనుదినం అనుక్షణం మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ, మనల్ని కాపలా కాస్తూ, కంటికి పాపలా చూసుకుంటున్న మన పరలోకపు తండ్రి అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నీ హృదయాన్ని నాకిమ్ము అని అడుగుతున్నాడు. అయితే నా మార్గములు, ఆయన త్రోవలు ఇరుకు మార్గములు కదా. అయితే నిజానికి ఎవరు ఇరుకు మార్గాన్ని వెళ్ళాలి అని ఇష్టపడరు. కానీ మన ఈ లోకపు ప్రేమలు ఉన్నాయి కదా, మనం లోకంలో ప్రేమ అని ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకుంటాం, అవునా? అది ఎంతవరకు ఇచ్చిపుచ్చుకుంటామో అది మనకే తెలుసు, అవునా? నిజానికి ఆ ప్రేమ ఎంతవరకు స్వచ్ఛమైనదో, అది ఎంతవరకు నిలిచి ఉంటుందో మనిషి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది, అవునా? ఈరోజు అన్నీ బాగున్నంత వరకు ఇద్దరం మంచిగా ఉంటే మంచిగా ఉన్నట్టు. లేదు అని అంటే నువ్వు ఇలా, నేను ఇలా, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ఆ విషయంలో తప్పు చేసావు, నేను ఈ విషయం, అలా ఒకరినొకరు నిందించుకుంటాం, ఒకరి మీద ఒకరు తోసేసుకుంటాం, అవునా? ఆదికాండంలో ఆదాం గారు కూడా ఒకానొక సందర్భంలో ఆయన అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట శ్రేష్టం కాదు అని స్త్రీని నిర్మిస్తే, ఆ స్త్రీ అపవాది చేత మోసపుచ్చబడి ఆ జీవ ఫల వృక్షములను తినేస్తుంది. తినేసి ఆమె తినేది ఊరికే ఉండకుండా తీసుకెళ్ళి ఆదాం గారికి ఇస్తుంది. ఆదాం గారికి ఇస్తే ఆయన తినేస్తాడు. తినేసి దేవుని స్వరం వినబడుతుంది, ఆదామా నీవెక్కడా అని వినంగానే, అంటే ఆయన ప్రశ్నించడం మొదలవగానే, ఆయన ప్రత్యక్షత అనేది మొదలవగానే వీళ్ళకి ఇంకా భయం పుట్టేసి, ఆయన వచ్చి నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్పాలా అని ఆలోచించారు. మరి ఏంటో కానీ ఆయన వచ్చి అడగంగానే అన్నారు, ఆదాం గారు అన్నారు, ఏమని? నీవు నాకు ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆమె నాకు ఈ పళ్ళని ఇచ్చింది అని. అంటే ఇక్కడ మొత్తం నింద ఎవరి మీద దోసేశారు? దేవుడిచ్చాడు కాబట్టి దేవుడి మీదే దోసేశారు, అవునా? అలాగా నీకు సానుకూలంగా పరిస్థితులు ఉన్నంతసేపు
ఈ లోకానుసారంగా. ఇరువురి మధ్య సానుకూలత ఉన్నంత వరకు అంతా మంచి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న మనస్పర్ధ జరిగింది అని అంటే వెంటనే నీవు తప్పు చేసావంటే కాదు నీవే తప్పు చేసావు, నీ వల్ల జరిగిందంటే కాదు నీ వల్లే జరిగింది. ఈ విధంగా మనం ఒకరి మీద ఒకరు నిందలు తోసేసుకుంటాం కదా, ఒప్పుకోం. కానీ ఈయన అంటున్నాడు, ఇలాంటి స్థితిలో ఒకవేళ నిజంగా నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించావు అని అంటే అతడు మూగవాడైనా, గుడ్డివాడైనా, అందవిహీనుడైనా, డబ్బులున్నా డబ్బు లేకున్నా అతనితోనే నా జీవితం అనేసుకుంటావు కదా. ఆ విధంగా ఈరోజు అంటున్నాడు, నీవు హార్ట్ఫుల్గా యేసయ్యను అంగీకరించినట్లయితే ఆయన మార్గములు ఇరుకు మార్గములు, కానీ నీకు ఎలా కనిపిస్తాయి? పువ్వుల బాటలుగా, విశాల మార్గములుగా, ఎంతో శ్రేష్టమైన మార్గములుగా, ఆనందదాయకమైన మార్గములుగా నీ కన్నులకు కనిపిస్తాయి. అందుకే ఆయన అంటున్నాడు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అని. ఒకవేళ ఆయన మీద నీకు ఆ ఇష్టము, ఆ ప్రేమ లేదనుకో, నిజానికి యేసయ్య మన కోసం మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, అవునా? అలాంటప్పుడు అలాంటి ప్రేమను మనం పొందుకోవాలి అంటే తిరిగి నువ్వు అంతే స్వచ్ఛంగా ఆయన ప్రేమిస్తేనే కదా ఆ ఇరుకు మార్గాల గుండా ప్రవేశించగలవు. లేదంటే ఏ విధంగా ఆ ఇరుకు మార్గాల్ని నీవు యాక్సెప్ట్ చేయగలవు? అయితే హృదయానుసారంగానే కాదు కానీ ఆయన్ని హృదయానుసారంగాను, అదేవిధంగా నోటితోనూ నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నీవే నా ప్రియుడివి అని అంగీకరిస్తే ఆ ఇరుకు మార్గములు నీకు పువ్వుల బాటలుగా, బంగారు బాటలుగా మార్చబోతున్నాడు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేరును గాక. ప్రతి ఒక్కరును ఆయన ప్రేమను పొందుకున్న వారే ఆ ప్రేమను అంగీకరించు వారులాగున ప్రతి ఒక్కరి హృదయ తలంపులు మారునుగాక. అగాపే ప్రేమ యొక్క రుచిని ఎరుగుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిత్యుడగు తండ్రి ఆయన కృపాక్షేమములు సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.